హాయ్. శ్రీకృష్ణ తులాభారం మనందరికి బాగా తెలిసింది కదా. సత్యభామ రాజ్యంలో ఉన్న సంపద మొత్తం తీసుకొచ్చి కృష్ణుడు తులాభారం వేసే ప్రయత్నం చేస్తాను, కానీ వర్కౌట్ అవ్వలేదు. రుక్మిణి మాత్రం ఒక్క తులసాకు తీసుకొచ్చి పెట్టగానే బ్యాలెన్స్ అయిపోయింది. సో ఇప్పుడు మీరు మిమ్మల్ని క్వశ్చన్ చేసుకోండి, మీరు మేనిఫెస్టేషన్ ఎలా చేస్తున్నారు? మీకు లైఫ్లో కావాల్సిన సక్సెస్, డబ్బు, ఆ పేరు, ఆ రిలేషను మీరు ఎలా మేనిఫెస్ట్ చేస్తున్నారు? ఎలా దాన్ని అట్రాక్ట్ చేస్తున్నారు? ఒక ఫోర్స్ఫుల్గానా, మొత్తం ఒక డిస్పిరేషన్తో అన్ని ఎఫర్ట్స్ పెట్టి ట్రై చేస్తున్నారా? లేదు, ఒక నమ్మకంతో, ఒక ఎమోషన్తో ఆ యూనివర్స్కో, ఆ డివైన్కో, ఆ శ్రీకృష్ణుడికో కంప్లీట్గా సరెండర్ ఇచ్చేస్తున్నారా? బికాస్ మనం ఎంత డిస్పిరేషన్ ఉంటే మనకు కావాల్సిన దూరం పరిగెడుతుంది. మనం ఎంత నమ్మకంతో ఆ యూనివర్స్కో, ఆ దైవానికో సరెండర్ అయిపోతే అంత ఈజీగా మన కోరికలు నెరవేరితే మన మేనిఫెస్టేషన్ జరుగుతుంది. మన పురాణ కథలు ప్రతి దాంట్లోనూ మంచి మంచి అర్థాలు, పరమార్థాలు ఉంటాయండి. మనం తీసుకునే దాన్ని బట్టి, మనం అర్థం చేసుకునే దాన్ని బట్టి మంచి చెడు డిసైడ్ అవుతాయి. కథ నచ్చింది అనుకుంటున్నాను. ఇప్పుడు మీరు చెప్పండి, మీరు సత్యభామలాగా మేనిఫెస్టేషన్ చాలా ఫోర్స్ఫుల్గా చేస్తున్నారా? రుక్మిణిలాగా నమ్మకంతో, ఆ దైవత్వంతో చేస్తున్నారా? చాట్ బాక్స్లో కామెంట్ చేయండి, రుక్మిణియా సత్యభామ. కింద లింక్ క్లిక్ చేసి నా వెబినార్స్కి వచ్చేయండి, నా కమ్యూనిటీలో జాయిన్ అవ్వండి, నాకు రిచ్ అండ్ మెసేజ్ పంపించండి. ఈ వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని ఇంకో నలుగురితో షేర్ చేయండి. నవ్వుతూ ఉండండి, నలుగురు నవ్విస్తూ ఉండండి, నలుగురికి 4 కాలాల పాటు గుర్తుండిపోయేలా బతకండి. థ్యాంక్ యూ. స్టే కనెక్టెడ్. బాయ్.